గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురు ఆరుద్ర నక్షత్రం అయితే ఆరుద్ర నక్షత్రం వల్ల వివాహ జీవితం కానీ వాళ్ళ స్టడీస్ వాళ్ళ చదువు అలాగే ఉద్యోగరీత్యా ఏది అంటే ఎలా ఉంటుంది వాళ్ళ జాతకం? ఆరుద్ర నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా మిథున రాశిలోనే వస్తాయి. ఈ మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మిథున రాశిలో రావడం, మొదటి పాదాలు పుట్టిన వారికి దోషం లేదు, రెండో పాదాలు పుట్టిన వారికి తల్లి కొంచెం దోషం కనిపిస్తుంది, మూడో పాదాలు పుట్టిన వారికి పుట్టిన బేబీకి దోషం ఉంటుంది, 4వ పాదాలు పుట్టితే మళ్ళీ ఎలాంటి దోషం అయితే లేదు. కాకపోతే వీరు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వీరు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు కలిసి వస్తుంది బాగా. ఓకే, ఆడపిల్లలు పుట్టినాయి, మగపిల్లలు పుట్టినాయి, ఏ పాదాలు పుట్టినా సరే మొదటిగా ఏంటంటే వీళ్ళ దారిద్ర్యం పోతుంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అంటే పాస్ట్ జన్మల అదృష్టం ఉంటుంది, పూర్వజన్మ సుకృతం ఉంటుంది, వీరికి మరలా జన్మ ఉంటుంది. కాబట్టి అరుంధతులలాగా మరలా పుడతాను 3వ జన్మలు అంటే చూసారా, ఆ టైప్ అనమాట వీళ్ళు. అందులోనూ ఆడపిల్లలు అనుకోండి, ఇక వీరికి చెప్పే అవసరం లేదు, వీరింటి ఆడపిల్లలే మళ్ళీ పుడతారు. ఇక మగపిల్లలు అయితే కనుక ఏదో ఇక్కడ పెట్టుబడి రాసి పెట్టుండి ఆస్తులను అనుభవించాలని అనుకుండా వెళ్ళిపోతుంటారు చూసారా, వాళ్ళు మళ్ళీ అదే జన్మలో అదే ఒక ఇంట్లో మళ్ళీ పుట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందులోనే అది ఆరుద్ర నక్షత్రం కదా, ఇది రవి భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం. అయితే ఈ రాశి వాళ్ళేమో కొంచెం ఎమోషనల్గా ఉంటుంటారు, ఆలోచన విధానం కానీ ఈ నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం కొంచెం మొండిగా మూర్ఖంగా కనపడుతూ ఉంటారు. పాత లక్షణాలు కొన్ని కనపడుతూ ఉంటాయి. వీళ్ళు అప్పుడప్పుడు మా తాతగారు గుర్తొచ్చారని అనుకుంటారు. అంటే మనం చూడగానే ఇంట్లో ఒక బాబు పుడతాడు అనుకోండి, ఆ బాబులో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ తాతగారులా ఉంటాయి, వాళ్ళ ముత్తాతగారులా ఉంటాయి అన్నమాట. ఆ లక్షణాలన్నీ చవి చూస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకే ఉంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు అనమాట. కాబట్టి ఇలాంటి ఆరుద్ర నక్షత్రం వారికి ఎన్నో రకాలటువంటి నాలెడ్జ్ ఉంటుందండి. వాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరికి ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 years తర్వాత జరిగేదానికి ఇప్పుడే జాగ్రత్త పడతారు, ముందు జాగ్రత్త ఎక్కువ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని తెలిసినట్టే ఉంటుంది అనమాట. ఎటైనా ఎవరైనా దెయ్యాలు పూత కూడా కనపడుతుంది ఒకళ్ళు వాళ్ళకి. ఎక్కడ నెగిటివ్ ఉందంటే ముందుగా తెలుస్తుంది వాళ్ళకి, అబ్బాయి నువ్వు ఆగు వెళ్ళమాకు అక్కడ అని చెప్పేస్తాను. వెళ్ళామంటే ఇబ్బంది. ఎస్, బాగుంటుంది వాళ్ళకి ఆలోచన. వాళ్ళకి మంచి నాలెడ్జ్ మైండ్, బాగా చదువుతారు. కానీ ఎగ్జామ్ రాసేటప్పటికి లవ్ అని అదని ఇదని పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని లాగేస్తూ ఉంటారు, బుట్టలోకి అలా లాగేస్తుంది. వీడు ఏంటంటే చాలా సెన్సిటివ్ కదా, పడిపోతారు పాపం. ఇక్కడికి తీర్థయాత్రలు కానీ ఒంటరిగా ప్రయాణం చేయడం కూడా యాత్రలు బాగా చేస్తారు. వీళ్ళకి బాగా ఇష్టం అనమాట. యాత్రలు అంటే చాలా బాగా చూస్తూ ఉంటారు. తిరగాలి వీళ్ళు, ప్రపంచాన్ని చూస్తూ ఉండాలన్నమాట. అది వీళ్ళు చేసే పని. దాంట్లో బాగా సంపాదిస్తారు వీళ్ళు. కోడింగు, మార్కెటింగు, బ్యాంకింగు, అలానే ఈ మిథున రాశి వారు ఏదైతే లక్షణాలు ఉంటాయో అన్నీ కూడా వీళ్ళకి అవరించి ఉంటే కదా ఆరుద్ర నక్షత్రం వారికి వీరు చేసేటువంటి మార్కెటింగ్ రంగాలు బాగా చేస్తారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, మార్కెటింగు ఇలాంటి వాటిల్లో మంచి నేతృత్వం, నాగరికత చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది వీళ్ళకి. వీరు ఇంకా రెండో వాళ్ళు ఉంటారు. వీరికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆర్టీసీ, ఎన్జిఓస్ ఇలాంటి జాబులు బాగా చేస్తుంటారు వీళ్ళు. కలెక్టర్ కావటం వీళ్ళకి అది ప్యాషన్ అనమాట. ఆ రకమైనటువంటి ప్యాషన్. ఇది సాధించలేము, ఇది నీ వల్ల కాదంటే ఒప్పుకోరండి వీళ్ళు, సాధించి చూపిస్తారు. అంత గొప్ప వ్యక్తులు అనమాట ఆరుద్ర నక్షత్రం వారు. మాట ఇచ్చారంటే మాట తప్పరు, మోసపోతారు తప్పితే మోసం చేయరు. ఏదైనా ఉంటే మోసపోతారు కానీ మోసం చేయరు. అలాంటి వ్యక్తిత్వం కల రాశి అంటే కనుక నక్షత్రం అంటే ఒక ఆరుద్ర నక్షత్రం అని చెప్పొచ్చు. దీనికి రవి భగవానుడు అధిపతిగా ఉంటాడు, చంద్ర భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఇలా ఒక నక్షత్రం ఇద్దరు గ్రహాల అధిపతులుగా ఉండడం గొప్ప విశేషం. ఇక ఫైనల్గా చూసినప్పుడు ఏంటంటే మనకి శివ భగవానుడు ఈ రాశికి అధిపతిగా ఉంటాడు. దీనికి మించి దేవుడు అంటే కనుక శివ భగవానుడు ఉంటాడు. అలానే వీరికి పార్వతి అమ్మవారు ఉంటారు. వీరిద్దరు కూడా ఈ రాశికి సంబంధించి ఉంటారు. కాబట్టి వీరి బొమ్మ కూడా మిథున రాశి కాబట్టి మిథున దాంపత్యం అంటారు అన్నమాట. మిథును ఇద్దరు భార్యభర్తలు ఉండేటువంటి రాశిగా ఉంటుంది. అది ఇద్దరు కూడా అనుకూలంగా ఉండేటువంటి రాశి అనమాట. అది మిథును దాంపత్యం అంటారు అందుకోసమే. కాబట్టి అలాంటి వారికి దాంపత్య జీవితం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మలుచుకుంటారు, వాళ్ళ వైపు వచ్చేలా మలుచుకుంటారు. కానీ లవ్ అయితే సక్సెస్ లేదు వీళ్ళకి. జీవితంలో లవ్ చేశారంటే మాత్రం 9 ముక్కుగా ఉంటుంది వీళ్ళ జీవితం. లవ్ అంత పెద్దగా సక్సెస్ అవ్వదు. అలానే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారైతే కనుక ఖచ్చితంగా సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు, వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ యొక్క చేసుకునే పెళ్లి చేసుకోవాలనుకుంటే, జీవితంలో బాగుపడాలనుకుంటే ఎలాంటి రంగాల్లో బాగుంటుంది? మెడికల్ సంబంధించిన రంగాలు, ఆయుర్వేదిక్, అల్లోపతి, న్యాచురోపతి, మెడికల్ ఇలాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది ఏంటంటే హోటల్స్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. మెడికల్ షాప్స్, హోటల్స్, డయాగ్నోస్టిక్స్, ఈ హోటల్స్ రంగాల్లో కూడా రెస్టారెంట్స్ కానివ్వండి, పాన్ షాప్స్ కానివ్వండి, బడ్డీ కొట్లు కానివ్వండి, ఇలాంటి వాటిలో బాగా రాణించేటువంటి
విధంగా అయితే వీరు కనపడుతుంటారు. ఎదుటి వారికి ఫుడ్ పెట్టి డబ్బు తీసుకునే వాటిల్లో వీళ్ళు రాణిస్తారండి. ఇలాంటి వాటిలో ముందుకు కూడా వెళ్తూ ఉంటారు. ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి ఒక మస్తారు కలిసి వస్తూ ఉంటుంది. వీరికి నరదిష్టి నరకొచ్చి చాలా ఈజీగా తొందరగా వస్తాయి వీరికి. అందుకని ప్రతిరోజు కూడా ఆరుద్ర నక్షత్రం వారికి ప్రతిరోజు కూడా నమ్మకమైన వ్యక్తులు కాబట్టి ఎక్కడైనా వెళ్ళాలి అంటే కూడా ఖచ్చితంగా వీళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు. ఇలాంటి వారికి నరదిష్టి నరకోశే కాకుండా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి వీరికి. కాబట్టి అవి తొలగిపోయేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. దాని నిమిత్తంగానే పసుపు కొమ్ము ఒకటి, జాజికాయ ఒకటి, మనకి ఇది ఉంటుంది చూసారా ఉమ్మెత్త ఆకు అంటారు, ఉమ్మెత్త ఒకటి, జమ్మి ఆకు కొంచెం, మనకి మునగాకు కొంచెం, ఈ 3 ఆకులు కలిపేసి పసుపు కొమ్ము ఒకటి పెట్టేసి జాజికాయ ఒకటి పెట్టేసి వైట్ వస్త్రంలో ముడుపు కట్టాలి. ఇది గురువారం లేదా శుక్రవారం కట్టేసి దానికి ధూపం వేసేసి ఆ ముడుపు తీసుకెళ్ళి ఎక్కడైనా డబ్బులు పెట్టి దగ్గర పెట్టేవాళ్ళు. ఈయన పెట్టే భూషణాలు, ఈయన మనకి బీరువాలు, మంచ కింద, కోపులు డబ్బాలు, ఇలాంటి వాటిలో డబ్బు పెడుతుంటారు. అలాంటి వాటిలో ఈ 3 పందులు పెడితే కనుక ఖచ్చితంగా వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు జీవితం రాకుండా ఉంటాయి. ఇక జాబ్ కావాలి, వెసులుబాటు కావాలనుకుంటే కనుక వీరు సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ కొలుస్తుండాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుండాలి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తుండాలి, సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలి, సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం పెట్టాలి. పాలతో సంబంధించిన పిండి పదార్థాలు వేసి గోధుమతో ఇచ్చిన హల్వా లాంటిది నైవేద్యం సుబ్రహ్మణ్య స్వామి పెట్టాలి. ఉప్పు దీపం ఎప్పుడైనా పెడుతూ ఉండాలి, నిమ్మ దీపం ఎప్పుడైనా పెడుతూ ఉండాలి. పెడితే 40 రోజుల పాటు 41 రోజు కంటిన్యూషన్ పెడితే అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా కొంగు బంగారం అయితే ఆరుద్ర నక్షత్రం 41 రోజు కనుక దీపం పెడితే కనుక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పని అయ్యి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి పని అయినా చేస్తుంది. కాబట్టి ఇలాంటి నమ్ముకుంటూ పెడుతూ ఉంటే కనుక ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైన వాతావరణం అయితే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి కనబడుతూ ఉంది. ఇక ఈ ఆరుద్ర నక్షత్రం వారు సెన్సిటివ్ తత్వంతో ఉంటారు, మూర్ఖులుగా ఉంటూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్న ఒక ఆలోచన అయితే వీరికి తగ్గకుండా ఉంటుంది. ఈ ఆలోచన వీరిని ముందు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, విపత్తులు ఉన్నాయి అంటే అది జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, రాసుల ప్రకారంగా, గోచార ప్రకారంగా అయితే కాదు. అవి ఎదుటివారు వీరిపైన ఏదైనా చెడు క్రియలు చేయించారేమో అని అర్థం. అది కావాలి అంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారి మీద ఎన్ని రకాల హోమాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు చేసుకుని అప్పటికీ కూడా కలిసి రావట్లేదు అంటే మాత్రం వీరిపైన ఏదైనా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భానుమతి యక్షణ లాంటి ఏదైనా చేయించుండొచ్చేమో గ్రహించుకోవాలి. అలాంటిది ఏమైనా ఉంటే సంప్రదిస్తే వారికి ఉన్న సమస్య పరిష్కార మార్గం చూపించే విధంగా మన దగ్గర ఉంది. అలానే సురేష్ గారి దగ్గర ఈరోజు వస్తువులు కూడా చాలా రకాలు ఉంటాయి, మంత్రోచ్చారణ చేసిన వస్తువులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఎవరికైనా మంత్రోచ్చారణ చేసిన వస్తువులు కావాలనుకుంటూ ఉంటే కూడా సంప్రదిస్తే ఆ వస్తువుకి ఎన్నో రకాల ప్రమాణాలు ఉంటాయి, ఆ వస్తువుకి ఎన్నో రకాల మంత్రాలు ఉంటాయి. మనకి ఎన్నో రకాల పనులు కావాలంటే కూడా ఈ వస్తువు ద్వారా కూడా అవుతుంది. కాబట్టి ఎలాగ ఎవరికి వీలైతే అలాగ సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యకి బయటపడేసేలాగా సమస్య పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇంకేమైనా సమస్య వచ్చినా, ఇంకేమైనా డౌట్ వచ్చినా కూడా కింద కామెంట్లో అడగవచ్చు. ఓకే, ధన్యవాదాలు గురుగారు.